సంవత్సరాలుగా గాజువాకలో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది. 24 గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయం కలదు. యాక్సిడెంట్లు, బ్రెయిన్ స్ట్రోక్, ట్యూమర్లు తదితర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మెడ, నడుము నొప్పి, మూర్ఛ మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడును. డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్, గాజువాక. జరిగితే కదా మనం వస్తాం, గుర్తుత్తి మీటింగ్ లో మనం రాం కదా. వస్తే అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతాం. ఇంత ఓపికగా 2 గంటలు కూర్చోం కదా. సుమారు 3 గంటలు కూడా కూర్చున్న వాళ్ళు ఉంటారు, 9 గంటలకు వచ్చేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు మనం ఈరోజు కూర్చున్న రోడ్డు చూస్తే కనీసం గాజువాక కాదు కదా, విశాఖపట్నంలో ఉన్నది ఇలాంటి రోడ్డు. రాత్రి చూస్తుంటారు, లైటింగ్ లో ఇంకా మెరిసిపోతుంది, అందంతో మెరిసిపోతుంది. రాత్రిపూట చూస్తుంటే, రాత్రి చంద్రుడిని చూస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, ఈ రోడ్డుని చూస్తే అంత ఇదిగా ప్రకాశిస్తుంది. ఈ రోడ్డు రాత్రిపూట బీచ్ రోడ్ లాగా ఉంది. కుర్రోలు బైక్ స్పీడ్కి ఇంకా తగ్గట్లేదు అసలు ఎక్కడన్నా. కాబట్టి ఇలాంటి రోడ్డు మన సిద్ధేశ్వరానికి వస్తుందని మరి నాన్నగారు కలగన్నారేమో కానీ నేనైతే ఇప్పుడు కలగనలే. కాబట్టి దీని వ్యయం సుమారు 6.5 కోట్లమ్మా. 6.5 కోట్లు అంటే 650 లక్షలతో మనం ఈ రోడ్ని నిర్మాణించుకున్నాం. డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణించుకున్నాం. పెదకోరాడు దగ్గర బ్రిడ్జ్ని పెద్ద చేసుకున్నాం. అన్ని గ్రామాలకి పనికొచ్చే విధంగా మన పక్కన పోల్స్ ఉంటే హెచ్టీ లైన్, ఎల్టీ లైన్లు మధ్య తీసుకొచ్చాం. చాలా కష్టంతో కూడుకున్న పని. అలాగే రోడ్డు మీద నడిస్తే మనకి ఏదో ప్రమాదం అయిపోద్దని మళ్ళీ మన ఫుట్పాత్ తోటి పక్కన. ఇప్పుడు ఆ ఫుట్పాత్ కాస్త బిర్యానీ పాయింట్లు అయిపోతున్నాయి. చాలా బాగుంది బాబు, అది ఫుట్పాత్ అండి, బిర్యానీ పాయింట్లు కాదు. కాబట్టి ఏదైనా పర్లేదు, మనకు 2 విధాలుగా పనికి వస్తుంది. చాలా అభివృద్ధి చేసి పెట్టారు. అలాగే మనం ఎన్నోసార్లు ప్రయాణం చేసాం పెదగంట నుంచి గాజువాక. ఆ రోడ్డులో వెళ్ళాలంటే దాని బదులు ఘాట్ రోడ్డే వెళ్ళడం బెటర్. ఆ రోడ్డు అలా ఉండేది. చాలా మంది అనేవారు, సార్ డెలివరీ చేయాలంటే హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు, మన పెదగంట జంక్షన్ నుంచి గాజువాక వెళ్తే చాలు డెలివరీ అయిపోతారు ఆడవాళ్ళు. అంటే అన్ని గోతులుండి గొంట్లోన ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారు కానీ, ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ, ఎంపీ గారు కానీ, కలెక్టర్ గారు, కమిషనర్ గారు చెప్పినా సరే వాళ్ళు చెవికి ఎక్కలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే, మేమే జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం, ఇంక రోడ్లు ఎలాగేస్తామని. అయినా సరే మన ఎమ్మెల్యే గారు పట్టువదల విక్రమార్కుడిలాగా పదే కమిషనర్ గారు చెవులో ఏగలో దూరిపోయి సతాయిస్తుంటే ఆయన ఇంకా తప్పదని 2 కోట్లు జీవీఎంసీ డబ్బుతో మన రోడ్ని మనం నిర్మాణించుకున్నాం. అలాగే మరి ఈరోజు నాడు నేడు స్కూల్ కూడా